వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. హలో బ్రదర్స్, హలో సిస్టర్స్, ఇంటి నుంచి జాబ్ కోసము సిటీకి వచ్చారా? మీరు అన్నం వండుకోవడం రావట్లేదా? అన్నం వండుకోవడం తెలియట్లేదా? అమ్మ వండి పెడితే తిన్నారా? మిస్సెస్ వండి పెడితే తిన్నారా? అలాంటి వాళ్లకు నేను ఇలా అన్నం ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, చాలా ఈజీగా వండుకోవచ్చు అన్నము. ఒక గిన్నె తీసుకోవాలి, మీరు రైస్ కుక్కర్లోనైనా వండుకోవచ్చు. ఇలాగే నేను గిన్నె తీసుకొని ఒక గ్లాసు రైస్ని వేసేసుకోవాలి. ఇలా ఒక 3 టైమ్స్ వాటర్ను పోసి బియ్యాన్ని మంచిగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసుల వరకు వాటర్ని పోసుకోవాలి. రైస్ కుక్కర్లో అయితే ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ని వేసుకోవాలి. గిన్నెలో స్టవ్ మీద వండుకుంటాం కదా, గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ ఖచ్చితంగా పోసుకోవాలి. అప్పుడే కరెక్ట్గా వస్తుంది అన్నము పొడి పొడిగా. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ వేసేసుకొని అందులో ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అన్నం గిన్నెను పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, అన్నం పొంగడానికి వచ్చినప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టకుండానే అన్నాన్ని ఉడికించుకోవాలి. కొంచెము దగ్గర పడేదాకా మూత పెట్టొద్దు, అన్నం అంతా పొంగుతుంది. చూడండి, ఇలా ఎసరు ఉంది, ఇంకా అన్నంలో వాటర్ ఉంది. ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని మంట సిమ్లో పెట్టేసుకోవాలి. అన్నము మాడిపోకుండా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనకి అన్నము రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, నేను ఒక ప్లేట్లో అన్నాన్ని వేసి చూపిస్తున్నాను. అన్నం మంచిగా పొడి పొడిగా వచ్చింది. చూడండి, మంచిగా ఉడికింది అన్నము, మెత్తగా కాకుండా. మనము స్టవ్ మీద వండుకునే అన్నానికైతే గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. రైస్ కుక్కర్లో అయితే 1 గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ని వేసేసుకోవాలి. అప్పుడే అన్నం కరెక్ట్గా వస్తుంది. నేను అన్నంలో పుదీనాతోని గార్నిష్ చేశాను. పక్కన ఉల్లి పొరక ఎగ్స్ని కర్రీ చేశాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. వేడివేడి అన్నంలో ఎగ్ కర్రీ వేసుకొని తింటుంటే ఆహా అనిపిస్తుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్